జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అని తేలిపోయింది అన్నారు. గట్టి పోటీ ఇచ్చాం, 38% పైగా ఓటింగ్ వచ్చింది అన్నారు. డిపాజిట్ కోల్పోయిన పార్టీ కూడా ఉంది కదా అన్నారు ఆయన. ఆశించింది దక్కలేదు, అలాని నిరుత్సాహం కూడా లేదన్నారు కేటీఆర్. దొంగ ఓట్లు వేస్తున్నారని ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదన్నారు. అధికారులు ఈసీ ఎలా పనిచేసిందో జనం అందరికీ తెలుసు అన్నారు కేటీఆర్. సరే, సహజంగా పోటీ చేసినప్పుడు గెలుస్తామని కొట్లాడతాం, గెలవమని ఎందుకు అనుకుంటాం? సరే, జరిగింది ఏందో మీరు చూసిండ్రు కదా, ఇప్పుడు మీ మీడియాలో చూపెట్టిరు, నేను చెప్పుడు కాదు కదా. ఎన్నికల రోజు ఎట్లా విచ్చలవిడిగా ఏమేం చేసిరో మీరు చూసిండ్రు. ఎన్నికల కమిషన్ ఎంత అట్రఫ్లాప్ అయిందో మీరు చూసిండ్రు. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అడ్డంగా తుంగలో దొక్కిరో మీరు చూసిండ్రు. కానీ ఇవేవి మా ఓటమి కారణమని నేను చెప్తలేను, ఇవన్నీ జరిగినాయని చెప్తున్నాను అంతే. ప్లస్ ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లు రాయించిండ్రు అది కూడా చూసిండ్రు. కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దీని మీద చర్చ జరగాలి, భవిష్యత్తులోనే చర్చ జరగాలి. తెలంగాణలో 10 ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. అంటే పార్టీ ఫిరాయించిన నేతలు ఉన్నారు కదా, సో అక్కడ కూడా ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. ఒక్క ఉప ఎన్నికకే ఆపసోపాలు పడిపోయింది కాంగ్రెస్. 10 చోట్ల ఎన్నికలు వస్తే ఏం చేస్తారో చూడాలి అన్నారు. ఎన్నికల రోజు విచ్చలవేడిగా వ్యవహరించారు. నిబంధనలు ఎలా తుంగలో తొక్కారో అందరికీ తెలుసన్నారు కేటీఆర్. ఆర్ఎస్ బ్రదర్స్ మిత్రమండలి బాగా వర్కౌట్ అయినట్టుంది అన్నారు కేటీఆర్. మీకు కనబడతానే ఉంది కదా బ్రదర్, లాస్ట్ 2 days వచ్చి లాస్ట్ 3 days వచ్చి హడావుడి చేసి ఎవరికి సహకరించినా మీకు కనబడతానే ఉంది. ఆర్ఎస్ బ్రదర్స్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క మంచి సహకార మిత్రమండలి ఏదైతున్నదో బాగానే వర్కౌట్ అయినట్టుంది, మరి చూడాలి.